కూటమి ప్రభుత్వం ఇసుక దందాకు పాల్పడుతుందని విమర్శించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఇక సీఎం చంద్రబాబు నిద్రమత్తు వీడి ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఇసుక పాయింట్లు పెడితే కూటమి పాలనలో ఇసుక దంద నడుస్తుందని ధ్వజమెత్తారు. ఇక జట్టు కూలీలకు 300 ఇచ్చి 600 రూపాయలు ఇచ్చినట్లు బిఎస్ టాక్స్ వసూలు చేస్తున్నారని వెల్లడించారు జగ్గిరెడ్డి. ఇక అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సామాన్యుడికి అందుబాటులో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను. జొన్నాడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే గతంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు. అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలవలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తానో, మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్నా వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అన్న చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి బుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకంటే మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాను. నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను.